చంద్రబాబు ప్రభుత్వం మరోసారి ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపబోతోంది. సుమారు 15,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమైంది. దీనిపై రాజకీయ పక్షాలన్నీ కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఉన్నారు. మేడం, ఏ విధంగా చూడాలి? 5 నెలల వ్యవధిలోనే 15,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై ఈ ప్రభుత్వం మోపబోతోంది. ఏ విధంగా చూడాలి? ఇది చాలా దారుణం, చాలా దుర్మార్గకరమైన చర్య. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 5 నెలల్లో 15,500 కోట్ల భారం ప్రజల మీద మోపడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్రలో తీసుకుంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా చేయలేదు, ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప. తీసుకుంటే ఎన్నికల టైంలో చెప్పారు విద్యుత్ ఛార్జీలు పెంచమని, ఇంకా తగ్గిస్తాము, ప్రజలే తిరిగి విద్యుత్ అమ్మేట్టుగా చేస్తాము, ఇలా ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ఇంత దారుణంగా ప్రజల నడ్డి విరిచేట్టుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రజల్ని పీల్చి పిప్పి చేయడమే పనిగా పెట్టుకుని ఉన్నారు. మేము గతంలో ఎన్నోసార్లు చెప్పాము, కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిన చందంగా తయారైంది ప్రజల పరిస్థితి అనేసి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మి ఆ రోజు ఓట్లేసి వీళ్ళకి అధికారం ఇస్తే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఏ పథకాన్ని ఈరోజు అమలు చేయలేదు సరికదా. వీళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలు తొంగలోకి తొక్కారు. ఆ సూపర్ 6లో 1-2 కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనం చూసాము. ఇప్పుడు ఈ విధంగా విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపడం, ఇంకోవైపు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయి, కూరగాయల ధరలు, పప్పు దినుసుల ధరలు, బియ్యం ధరలు, అన్ని ధరలు పెరిగిపోయి, ఇంకోవైపు ఇసుక, ఉచిత ఇసుక అని చెప్పి ఇసుక ధరలు పెరిగిపోయి ఈరోజు భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇలా అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. నిజం చెప్పాలంటే మోసానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎప్పుడూ చెప్పారు ఎన్నికల టైంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ ఇంటింటికి తిరిగి ఓదరగొట్టేశారు. ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు బాబు షూరిటీ బాదుడి గ్యారంటీ అన్న చందంగా వీళ్ళ పరిపాలన సాగుతూ ఉన్న పరిస్థితి చూసాము. మాట్లాడితే ప్రతి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని చెప్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అనుకుంటున్నారనేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసిన ప్రతి మోసానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కారణంగా చూపిస్తూ ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రజలు దాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఆల్రెడీ అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తూ ఉంది. ఎప్పటికీ ఏ ఒక్క హామీలు అమలు చేయకుండా అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ప్రజల్లో ఆల్రెడీ తిరుగుబాటు ప్రారంభమైందని తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా ప్రజల మీద మోపిన ఈ భారాన్ని తొలగించాలి, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ ధరలు, విద్యుత్ ఛార్జీల ధరలు తగ్గించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇది సామాన్య ప్రజల మీద ఎంతో భారం అవుతుంది. హౌస్ హోల్డ్స్ అంటే ఇళ్లల్లో వాళ్ళకే కాదు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా ఈ భారం విపరీతంగా పడి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతినే పరిస్థితి. ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో బ్రతకలేని పరిస్థితిని ఈరోజు తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ధరలు తగ్గించాలి. ఈ విద్యుత్ భారము 15,500 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించి ప్రజలకి విద్యుత్ ఛార్జీలు పెరగకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే ప్రజల తరపున పోరాటం చేయడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. ఇది మొత్తం మీద పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున పోరాడడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్సీ వరద కళ్యాణి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్ సాక్షి టీవీ, విశాఖ నుంచి.